మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన మహాయుతి అక్కడ అధికార పగ్గాలు చేపట్టడం తెలిసిందే. అయితే ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఈవీఎంల చుట్టూనే రాజకీయం నడుస్తోంది. ఈవీఎంలపై ప్రతిపక్ష మహావికాస్ అఘాడీ నేతలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దేశంలో ఈవీఎంలతో ఎన్నికల నిర్వహణను రద్దు చేసి బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలి అని డిమాండ్ చేశారు. 228 మంది సభ్యులతో కూడిన మహారాష్ట్ర అసెంబ్లీలో శరద్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కేవలం 10 స్థానాలలో గెలిచింది. షోలాపూర్ జిల్లాలోని మర్కద్వాడి గ్రామంలో నిర్వహించిన యాంటీ ఈవీఎం కార్యక్రమంలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహారాష్ట్రలో జరిగిన ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి అని పేర్కొన్నారు. ఈవీఎంలపై ప్రజలకు నమ్మకం లేదు అని, ఎక్కడో ఏదో జరిగింది అని ప్రజల మనసులో అనుమానం ఉందన్నారు. అమెరికా, ఇంగ్లాండ్ సహా పలు సంపన్న దేశాలలో బ్యాలెట్ విధానంలోనే ఎన్నికలు నిర్వహిస్తున్నారు అని గుర్తు చేశారు. మరి భారత్లో ఈవీఎంలు ఎందుకు అని ప్రశ్నించారు. దేశ ప్రజలు కూడా బ్యాలెట్ విధానంలో ఎన్నికలు నిర్వహించాలి అని కోరుకుంటున్నారు అని చెప్పారు. వెంటనే ఎన్నికల విధానాన్ని సంస్కరించాలి అని ఆయన డిమాండ్ చేశారు. ఎన్నికల ప్రక్రియపై ఎలాంటి ఫిర్యాదులున్నా వాటిని తమకు అందజేయాలి అని శరద్ పవార్ కోరారు. వాటిని ఎన్నికల కమిషన్, రాష్ట్ర ముఖ్యమంత్రికి పంపుతామని చెప్పారు. కాగా మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై అనుమానం వ్యక్తం చేస్తూ శరద్ పవార్ చేసిన వ్యాఖ్యలపై మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ తీవ్రంగా స్పందించారు. ప్రతిపక్షాలు తమ ఓటమిని అంగీకరించి దీనికి కారణమేంటో ఆత్మ పరిశీలన చేసుకుంటే మంచిదన్నారు. ఈవీఎంలపై ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలను డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తోసిపుచ్చారు. ప్రజలను తప్పుదోవ పట్టించేందుకే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేస్తున్నారు అని అన్నారు. ముందుగా ప్రతిపక్షాలు ఎన్నికల్లో తమ ఓటమిని అంగీకరించాలి అని అన్నారు. ఒకవేళ ఎన్నికల్లో మీరు గెలిస్తే ఈవీఎంలపై ఇలాంటి ఆరోపణలు చేసేవారు కాదన్నారు. ఇది ఏమాత్రం ఆమోదయోగ్యం కాదు అన్నారు.